అమెరికాలో ఆయన ఒక పెద్ద కంపెనీకి సీఈఓ. పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆయన కొత్తదనం కోరుకున్నారు. తన కంపెనీలో పనిచేసే హెచ్ఆర్తో చిలక్కొట్టుడు వ్యవహారానికి దిగాడు. ఇక ఇద్దరి ఆనందానికి అవధుల్లేవన్నట్టుగా తిరిగారు. కొన్నాళ్ళు ఇది గుట్టు చప్పుడు కాకుండా బాగానే నడిచింది. కానీ నిజం ఎప్పటికైనా బయటకు రావాల్సిందే కదా, అలానే వచ్చింది. ఇద్దరూ కలిసి ఓ మ్యూజికల్ నైట్కు వెళ్లారు. అక్కడ ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో కెమెరా వాళ్ళ వైపు తిరిగింది. అంతే, ఓవర్ నైట్ చాలా ఫేమస్ అయిపోయారు. అమెరికా టెక్ ప్రపంచాన్ని కోల్డ్ ప్లే గేట్ వివాదం కుదిపేస్తోంది. ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం డేటా ఇంజనీరింగ్ సంస్థ ఆస్ట్రోనమర్ సీఈఓ యాండీ బైరోన్ తన హెడ్ ఆఫ్ హెచ్ఆర్ క్రిస్టియన్ క్యాబెట్తో రిలేషన్షిప్లో ఉండటమే. వీరిద్దరూ కలిసి ఒక మ్యూజిక్ ఈవెంట్లో సరదాగా కనిపించిన వీడియో వైరల్ కావడంతో ఈ వివాదం మొదలైంది. కోల్డ్ ప్లే గేట్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు అందరూ సెర్చ్ చేస్తున్నారు. కోల్డ్ ప్లే గాయకుడు క్రిస్ మార్టిన్ స్టేజ్ మీద ఉండి పాటలు పాడుతుండగా యాండీ బైరోన్ క్రిస్టిన్ మంచి రొమాన్స్లో మునిగిపోయారు. అంతే, వారిద్దరూ అలా ఉన్నప్పుడు వీడియో తెరపై కనిపించడంతో వారి ముఖాలను దాచుకునేందుకు ప్రయత్నించారు. ఇంకేముంది, ఇది లైవ్ కాస్ట్ కావడంతో క్షణాల్లో వీడియో వైరల్ అయిపోయింది. ఈ వీడియో యాండీ బైరన్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేసింది. ఆయన భార్య మెగన్ కెరిగన్ బైరన్ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి బైరోన్ పదాన్ని తొలగించడంతో వారి వైవాహిక జీవితంపై చర్చలు తీవ్రమయ్యాయి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. టెక్ ప్రపంచంలో ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితంలో ఎలా ప్రవర్తిస్తారు అనేది వారి వ్యక్తిగత విషయమే కాకుండా వారు నాయకత్వం వహిస్తున్న కంపెనీ పరిపాలనపై కూడా ప్రభావం చూపుతుందని ఈ కోల్డ్ ప్లే గేట్ ఉదాహరణ స్పష్టం చేస్తోంది.